చంక తక్కువ ఉంటుంది, చెస్ట్ ఎక్కువ ఉంటుంది. కొంతమందికి చెస్ట్ తక్కువ ఉండి చంక ఎక్కువ ఉంటుంది. కొంతమందికి చంక తక్కువ ఉండి హ్యాండ్స్ లావుగా ఉంటాయి. అట్లాంటి వాళ్ళందరూ కూడా కొన్ని అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి. అయితే ఎట్లాంటి పర్సనాలిటీ ఉన్న వాళ్ళకి ఎట్లా అడ్జస్ట్ చేయాలి, 2.5 ఎందుకు పెట్టాలి, 2.5 అనేది ఇట్లా కామన్గా కాకుండా ఒక్కొక్క సైజుని బట్టి మనం మారుస్తాం. అంటే బ్రెస్ట్ గ్యాప్ని బట్టి మనం చేంజ్ చేస్తాం. కొద్ది గొప్ప ఇంట్లో ఖర్చులకు సరిపడా డబ్బులైనా మనం సంపాదించుకోవచ్చు. నా ఉద్దేశం అయితే అదే ఉంటుంది. అందుకోసం ప్రతిసారి చెప్తాను నేను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెదర్ టైలర్స్. ఈరోజు వీడియోలో పంచదార శారీకి బ్లౌజ్ని ఎలా కట్ చేసుకోవాలి అనేది చూపిస్తాను. కొన్ని శారీస్కి కొన్ని మోడల్స్ సెట్ అవుతాయి. అయితే ఈ పంచదార శారీకి మాత్రం ఎట్లాంటి మోడల్ లేకుండా హెవీ డీప్, వెరీ డీప్ ఉండేలాగా మనం బ్లౌజ్ అనేది స్టిచ్ చేసుకోవాలి. మంచి లుక్ అనేది ఉంటుంది. మరి హెవీ డీప్ పెట్టినప్పుడు బ్లౌజ్ అనేది భుజాలు జారిపోతుంది కదా. సో భుజాలు జారకుండా టైట్గా బ్లౌజ్ బాడీకి పట్టుకునేలాగా హెవీ డీప్ ఎట్లా పెట్టాలో నేను ఇప్పుడు ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఇప్పుడు ఇది బ్లౌజ్ పీసు మెజర్మెంట్ ఈ పక్కన పెట్టేసుకుందాం. ఫస్ట్ ఒక 1 మీటర్ లైనింగ్ పీస్ తీసుకోవాలి. ఓపెన్స్ అటువైపున, ఫోల్డింగ్ మన వైపునకు వచ్చేలాగా పెట్టేసుకోవాలి. అయితే ఇది మంచిగా నీట్గా ఐరన్ చేసి పెట్టేసుకోవాలండి. కింద హెచ్చు తగ్గులు లేకుండా ఒక లైన్ డ్రా చేసుకుంటాం. మనము బ్యాక్ ఓపెన్ పెట్టాలంటే ఓపెన్స్ మన వైపునకు ఉంటాయి. ఫ్రంట్ ఓపెన్ పెట్టాలి అన్నప్పుడు క్లోజ్ మన వైపునకు ఉంటుంది. ఇట్లా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు బ్లౌజ్ పొడవు మార్కింగ్ చేయాలి. వీళ్ళ బ్లౌజ్ పొడవు 13.5, ఖర్చుతో కలిపి 14.5. 1 ఇంచు ఖర్చు తీసుకోవాలన్నమాట. చాలామంది 3/4 ఇంచు తీస్తారు. బ్లౌజ్ మొత్తం ఎంతైనా షింక్ అవుతుంది. ఒక 2 సార్లు వాష్ చేసేసరికి 1/4 ఇంచు ఎక్కువనే ఉండాలి. ఇలా బ్లౌజ్ లెంత్ మార్కింగ్ చేసిన తర్వాత నడుము లూజు మార్కింగ్ చేద్దాం. వీళ్ళ నడుము లూజు 30 ఇంచులు. 30లో 4వ భాగం 7.5, డాట్ వేయడం కోసం 1 ఇంచు, ఖర్చు కోసం 1.5 పెడుతున్నాను నేను ఇప్పుడు. తర్వాత చెస్ట్ లూజ్ మార్కింగ్ చేయాలి. ఇప్పుడు వీళ్ళకి తీసుకున్న చెస్ట్ లూజు 36 ఇంచులు. అయితే ఫస్ట్ వీళ్ళకి డీప్ ఎంత ఉందో చెక్ చేద్దాం. వీళ్ళ డీప్ 10.5 ఇంచులు ఉంది. సో పై నుంచి 10.5 అంటే మళ్ళీ మనం 10.5 పెడతాం. 1/4 ఇంచు ఖర్చు యాడ్ చేసి పెడతాము. 10.5కు రెడీ అవుతుంది. సో ఇప్పుడు చూడండి, డీప్ అనేది హెవీ డీప్ ఉంది. ఇంచుమించుగా 10.5 అంటే ఒక 9 అంటే మినిమం డీపు. 9 దాటి 9.5 అన్నా కూడా మినిమమే. 10, 10.5, 11 ఈ టైప్లో డీప్ ఉందనుకోండి, అప్పుడు బ్లౌజ్ అనేది భుజాలు జారుతుంది. బ్లౌజ్ భుజాలు జారకుండా నెక్ షోల్డర్ దగ్గర అడ్జస్ట్మెంట్ చేస్తాం, చెస్ట్ దగ్గర కూడా అడ్జస్ట్మెంట్ చేస్తాం. ఏంటనేది ఇప్పుడు చూపిస్తాం. చెస్ట్ లూజ్ మార్కింగ్ చేద్దాం. చెస్ట్ లూజ్ వచ్చి వీళ్ళకి 36 ఇంచులు. అయితే ఇప్పుడు డీప్ ఉంది, బ్లౌజ్ హెవీ డీప్ ఉంది కాబట్టి 36 పెట్టొద్దు, 34 పెట్టాలి. 34లో 4వ భాగం 8.5 అవుతుంది. 8.5, 1.5 ఇంచు ఖర్చు. ఇలా మార్కింగ్ చేసుకోవాలి చెస్ట్ లూజు. సో ఫస్ట్ అయితే ఇక్కడ స్ట్రైట్ ఒక లైన్ డ్రా చేసుకుందాం ఇట్లా. తర్వాత ఇప్పుడు చంకడౌన్ ఎంత పెట్టాలి అనేది చెక్ చేసుకోవాలి. చంకడౌను ఇప్పుడు హెవీ డీప్ ఉన్నప్పుడు చంక టైట్గా ఉండాలి. చంక లూజ్ ఉంటే భుజాలు జారుతుంది. చంక ఎట్లా పెట్టాలో చెప్తాను. ఫస్ట్ నెక్ షోల్డర్ మార్కింగ్ చేసుకుందాం. అయితే ఇప్పుడు నడుము లూజ్ వచ్చి 30 ఇంచులు తీసుకున్నాను కదా. 30 ఇంచులు ఉన్నప్పుడు మనం నార్మల్గా 5 ఇంచులు పెట్టేసుకుంటే సరిపోతుంది. అంటే ఒకవేళ డీప్ కొంచెం పైకి ఉంది అనుకోండి, 5.5, 5.5 అట్లా జరుపుతాం. హెవీ డీప్ ఉంది, ఇంత డీప్ ఉన్నప్పుడు మన 5 ఇంచులే సరిపోతుంది. మళ్ళీ ఒక 11 ఇంచుల డీప్ ఉన్నా సరే 5 ఇంచులే సరిపోతుంది. అది చూసుకోండి. ఇప్పుడు ఇదే 5 ఇంచులని ఇంకొక దగ్గర మార్కింగ్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకుంటాం. ఇప్పుడు మనం మొత్తం 5 ఇంచుల్లో షోల్డర్ కోసం ఒక 3 ఇంచులు తీసుకుందాం. మిగతా 2 ఇంచులు నెక్ కోసం ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ 2 పెట్టినాం కదా, ఇక్కడ 3.5 పెడుతున్నాను. హెవీ డీప్, హెవీ బ్రాడ్ ఉంటుంది అనమాట ఇది. అంటే హెవీ డీప్ అంటే 11 ఇంచులు అట్లా కూడా పెట్టవచ్చు, 11.5 అట్లా పెట్టవచ్చు. డీప్ అని ఇప్పుడు ఇంత సైజు బ్లౌజుకి ఇది డీపే. ఒకవేళ బ్లౌజ్ ఇది పొడవు ఇంత కాకుండా 15 ఉందనుకోండి, 15 ఇంచుల పొడవు ఉండి ఇదే 10 ఇంచుల డీప్ పెడితే అది హెవీ డీప్ ఉండదు, నార్మల్ డీపే ఉంటుంది. 15 ఇంచుల బ్లౌజ్ పొడవు వేసి 13 ఇంచుల డీప్ పెడితే అది హెవీ డీప్ అవుతుంది. సో ఈ సైజు బ్లౌజ్కి, ఇంత హైట్ బ్లౌజ్కి ఇది డీప్ నెక్కే అనమాట. ఇప్పుడు ఇట్లా బ్రాడ్ ఇచ్చిన తర్వాత దీని లోపల రౌండ్ షేప్ ఇవ్వాలి. ఈ పంచదార శారీకి ఎలాంటి డిజైన్ పెట్టొద్దు, జస్ట్ డీప్ నెక్ ఇచ్చేసాలి. పైపింగ్ వేయాలి, లోడింగ్ పైపింగ్ వేయాలి, మంచిగా ఉంటుంది. ఇప్పుడు డీప్ అయిపోయింది. తర్వాత చంక డౌన్ మార్కింగ్ చేయాలి. చంక డౌన్ మార్కింగ్ చేసే కంటే ఫస్ట్ ఇప్పుడు వీళ్ళకి చంక డౌన్ మామూలుగా అయితే ఎంత పెడతాం, మనం 6 ఇంచులు పెడతాం కదా. 6 ఇంచులు పెడితే టైట్ అవుతుందా, లూజ్ అవుతుందా అనేది ఒకసారి చెక్ చేద్దాం. ఒకసారి 6 ఇంచుల చంక డౌన్ అయితే మార్కింగ్ చేద్దాము. చేసిన తర్వాత 1.5 ఖర్చు వచ్చేలాగా పెట్టాలి. ఇక్కడ ఇది కూడా 1.5 వచ్చేలాగా పెట్టి రౌండ్ షేప్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు ఈ రౌండ్ షేప్ మొత్తం కొలిచాలి. చంక రౌండ్లో 2వ భాగానికి రావాలి. ఇప్పుడు వీళ్ళ ఆమ్ రౌండ్ వచ్చేసి 16 ఇంచులు. 16 అంటే మళ్ళీ ఎంత, 8 అవుతుంది కదా. ఇదిగోండి ఇక్కడ నుంచి చెక్ చేసుకోవాలి. ఇదిగోండి 8 ఇంచులు అన్నప్పుడు ఎక్కడ వస్తుంది, ఇక్కడ వస్తుంది. అంటే ఇప్పుడు వీళ్ళ చెస్ట్ లూజ్ వచ్చేసి మనకి ఇక్కడ ఉంది. ఇదిగోండి చెస్ట్ లూజ్ వచ్చేసి ఇక్కడ ఉంది, కానీ 8 ఇంచులు ఇక్కడ ముందుకు వస్తుంది కొంచెం. సో ముందుకు వచ్చినప్పుడు మనం ఏం చేయాలి, చంకడం కొంచెం తగ్గించాలి.
అంటే ఒక హాఫ్ ఇంచు తగ్గించేద్దాం. ఒక హాఫ్ ఇంచు తగ్గించేసి ఇప్పుడు మామూలుగా రౌండ్ షేప్ గీసేసుకుందాం. సో ఇవన్నీ కూడా మనం అడ్జస్ట్ చేయాలండి. కొంతమందికి చంక తక్కువ ఉంటుంది, చెస్ట్ ఎక్కువ ఉంటుంది. కొంతమందికి చెస్ట్ తక్కువ ఉండి చంక ఎక్కువ ఉంటుంది. కొంతమందికి చంక తక్కువ ఉండి హ్యాండ్స్ లావుగా ఉంటాయి. అట్లాంటి వాళ్ళందరూ కూడా కొన్ని అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి. ఎట్లా అంటే ఇప్పుడు అందరు గుట్టిన లాగానే వాళ్ళకి గుట్టదు. కొన్ని చేంజెస్ చేయాలి వాళ్ళ బాడీ మెజర్మెంట్స్కి తగ్గట్టుగా. అయితే ఎట్లాంటి పర్సనాలిటీ ఉన్న వాళ్ళకి ఎట్లా అడ్జస్ట్ చేయాలి అనేది మనం ఆన్లైన్ క్లాసెస్లో క్లియర్గా నేర్పిస్తున్నాం. ఒకవేళ బ్లౌజెస్లో మీకు పర్ఫెక్ట్గా నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే కనుక మన ఆన్లైన్ క్లాసెస్లో మీరు జాయిన్ అవ్వచ్చు. కింద నెంబర్ ఇస్తాను, వాట్సాప్లో మెసేజ్ పెట్టండి. ఇప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ చంక రౌండ్ ఒకసారి చెక్ చేసుకుందాం. పైన వచ్చిన చంక రౌండ్ ఇదిగోండి, ఇట్లా చూసుకున్నప్పుడు 8 ఇంచులు కరెక్ట్గా వచ్చింది. ఇప్పుడు కరెక్ట్గా వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ లైన్ డ్రా చేసుకోవాలి. అంటే మనకి ఏమన్నట్టు ఇక్కడ చంక డౌన్ 6 ఇంచులు ఇప్పుడు సరిపోలేదు. ఎందుకు? డీప్ ఎక్కువ పెట్టినప్పుడు చంక పైకి వెళ్తుంది. మీరు ఒకసారి చూడండి, మనం బోట్ నెక్ మోడల్ తీసినప్పుడు చంక ఎంత, షోల్డర్ ఎంత పెడతాం? 7, 7.5 పెడతాం షోల్డర్. అప్పుడు చంక కూడా ఎంత పెడతాం? 7.5 పెడతాం చంక. ఎందుకు? మనం డీప్ బోట్ నెక్ పైకి డీప్ తీసినప్పుడు చంక పెరుగుతుంది. డీప్ పైకి తీయకుండా మీడియం డీప్ పెట్టినప్పుడు చంక మధ్యలో ఉంటుంది. డీప్ హెవీగా తీసినప్పుడు చంక పైకి వెళ్తుంది. ఇట్లాంటివన్నీ కూడా మనం ఆన్లైన్ క్లాసెస్లో క్లియర్గా నేర్పిస్తున్నాం. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే మీరు ఆన్లైన్ క్లాసెస్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నాము అని చెప్పి మెసేజ్ పెట్టండి, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇస్తాము. ఇప్పుడు చంక రౌండ్ కూడా సెట్ అయిపోయింది. తర్వాత డాట్ వేసుకుంటాం. ఈ ఖర్చు వదిలిపెట్టి ఇక్కడ వరకు చూసుకోండి. 8.5 ఉంది కదా, కరెక్ట్గా సగానికి తీసేసుకోండి. ముందుకు వెనక్కి కూడా జరపాల్సి ఉంటుంది ఒక్కొక్క సైజుని బట్టి. ఇప్పుడు వీళ్ళకి నార్మల్ సైజే కాబట్టి సేమ్ పెట్టేసినాం. 4.5 ఈ డాట్ పొడవు. తర్వాత డాట్ కోసం 1 ఇంచ్ తీసినాం కదా, హాఫ్ ఇంచ్ అటువైపున హాఫ్ ఇంచ్ ఇటువైపున డివైడ్ చేసేసుకుంటే ఆ తీసుకున్న 1 ఇంచ్ దీనికి కరెక్ట్గా సరిపోతుంది. ఇంకా మనకు నడుము లూజు కరెక్ట్గా వచ్చేస్తుంది ఖర్చులు బోను. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత రన్నర్ వీల్తో ఖచ్చితంగా రన్ చేసుకోవాలి. ఎందుకు? అటు అవతల పాటుకు అచ్చులు పడాలి. ఇట్లా అచ్చులు పడితే మనం డాట్ వేసేటప్పుడు ఈజీగా 2 డాట్స్ ఒకే సమానంగా వస్తాయి. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత కొన్ని అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి. ఇక్కడ ఒక హాఫ్ ఇంచు పైకి తీసేస్తాం. ఇక్కడ ఒక పాయింట్ అంతా ముందుకు జరిపేస్తాం. ఇట్లా ఇది మార్కింగ్ చేసుకున్న ఈ బ్యాక్వర్డ్ పీస్ని కట్ చేసుకుందాం. తర్వాత హ్యాండ్స్ ఎట్లా కట్ చేయాలో చూపిస్తాం. హ్యాండ్స్ కోసం క్లాత్ని ఇటువైపున తిప్పేసుకోవాలి. ఆల్రెడీ ఒక ఫోల్డింగ్ ఉన్న ఈ క్లాత్ని ఇంకొక ఫోల్డింగ్ చేసుకోవాలి. చివరి వరకు కాకుండా ఒక 1.5 ఇంచు వెనక్కే ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. జాయింట్లు అనేది ఎక్కువ వేయకుండా ఒక పాటుకే వేసుకోవచ్చు అనమాట. కింద కూడా హెచ్చు తగ్గులు ఉంటాయి. హెచ్చు తగ్గులు లేకుండా ఫస్ట్ ఒక లైన్ డ్రా చేసుకొని ఇప్పుడు హ్యాండ్ పొడవు మార్కింగ్ చేయాలి. వీళ్ళ హ్యాండ్ పొడవు 11 ఇంచులు, పైన కింద ఖర్చుతో కలిపి 12 ఇంచులు పెడుతున్నా పైపింగ్ వేయడం కోసం. అయితే హ్యాండ్ లెంత్ వచ్చింది, హ్యాండ్ డౌన్ మార్కింగ్ చేయాలి. హ్యాండ్ డౌన్ ఇప్పుడు వీళ్ళకి నడుము లూజు 30 ఇంచులు అన్నప్పుడు మనం ఎంత చేస్తాం? హ్యాండ్ డౌన్ 3 ఇంచులు తీస్తాం. 3 ఇంచులు వచ్చేలాగా మార్కింగ్ చేసుకొని ఫస్ట్ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ హ్యాండ్ కర్వ్ షేప్ తీయాలి. కర్వ్ షేప్ తీయడం కోసం ఇందాక మనకు ఈ పై నుంచి ఇక్కడ వరకు కొలిచినప్పుడు ఎంత వచ్చింది? 8 ఇంచులు వచ్చింది కదా, 8 ప్లస్ 1.5 మొత్తం 9.5 అవుతుంది. ఈ 9.5లో హాఫ్ ఇంచు తగ్గించి 9 ఇంచులు పెట్టేసుకోవాలి. స్టార్టింగ్ దగ్గర నుంచి 9 ఇంచులు, లోపల వైపునకి 1.5 ఖర్చు. ఇలా మార్కింగ్ చేసుకొని ఇప్పుడు హ్యాండ్ కర్వ్ షేప్ తీయాలి. దీనికోసం ఒక 2 ఇంచులు వచ్చేలాగా ఫస్ట్ ఒక మార్కింగ్ చేసుకోండి. ఈ 2 ఇంచుల దగ్గర నుంచి చంక వరకు క్రాస్కి ఒక మార్కింగ్ చేయండి. ఈ క్రాస్ వచ్చిన ప్లేస్లో, మూల షేప్ వచ్చిన ప్లేస్లో ఇట్లా రౌండ్ షేప్ ఇచ్చేసుకోండి, సరిపోతుంది. ఈ ముందు వైపున కూడా ఒక 1/2 ఇంచు లోపలికి తిప్పుకుంటూ ఇదిగోండి ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. ఈ చివరి వరకు వెళ్ళొద్దు, ఒక హాఫ్ ఇంచు ముందు వరకే వచ్చేలా ఇట్లా మార్కింగ్ చేసేసుకోవాలి. ఇది హ్యాండ్ కర్వ్ షేప్ తీసే విధానం. హ్యాండ్ లూజు మార్కింగ్ చేసుకుంటాం. వీళ్ళకి 10 ఇంచుల హ్యాండ్ లూజు, సగం 5 ఇంచులు, 1.5 ఖర్చు. ఇక్కడ లైన్స్ డ్రా చేసుకుందాం. అయితే ఈ లైన్స్ కూడా నేను ఇప్పుడు స్ట్రైట్గా డ్రా చేస్తున్నా. కుట్టేటప్పుడు ఎట్లా తీస్తాము అంటే ఇట్లా స్ట్రైట్ కాకుండా కొంచెం ఇట్లా లోపలికి వచ్చేలాగా కుట్టు వేయాలి. అప్పుడు ఈ మధ్యలో లూజ్ లేకుండా పర్ఫెక్ట్ ఉంటుంది. మార్కింగ్ చేసిన ఈ పీస్ని కట్ చేసి ఫ్రంట్ లోతు ఎట్లా కట్ చేయాలో చూద్దాం. ఇలా కట్ చేసిన తర్వాత ఇటువైపున తీసుకున్న ఈ ముక్కని మనకి ఇట్లా ఇక్కడ జాయింట్ వేసి 2 పార్ట్స్కి జాయింట్ వేయొచ్చు. ఇది జాగ్రత్తగా పెట్టుకోండి. తర్వాత ఈ పై వైపున మధ్యలో చిన్న ఘాటు పెట్టుకుంటాం. ఖర్చు కోసం తీసుకున్న దగ్గర కాకుండా ఏదైతే మనకి ముందుకు ఒక హాఫ్ ఇంచు జరిపినామో ఇక్కడ ఘాటు పెట్టుకోవాలి. సైడ్ జాయిన్ చేసేటప్పుడు మనకి ఇక్కడికే వస్తుంది, నేను చూపిస్తాను. దీని స్టిచ్చింగ్ వీడియోలో చూపిస్తాను. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసుకొని ఒకవైపున లోతు తీసుకోవాలి. ఘాటు దగ్గర నుంచి 1 ఇంచ్ వచ్చేలాగా లోపలికి ఒక మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత ఎక్కడైతే ఇక్కడ ఖర్చు పెట్టినామో ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకొని ఇక్కడి నుంచి ఇక్కడ వరకు కరెక్ట్గా టేప్ పెట్టేసుకొని సగానికి మార్కింగ్ చేయండి. 6.5 వచ్చింది కదా, 3.5 వస్తుంది. ఈ 3.5 దగ్గర 3.5 ఇంచ్ వచ్చేలాగా లోతు. ఇలా ఏ సైజ్ అయినా సరేనండి 3.5 ఇంచే తీయాలి, ఎక్కువ తక్కువ తీయొద్దు. ఈ కర్వ్ షేప్ కూడా ఇక్కడ నుంచి కొంచెం కొంచెంగా స్టార్ట్ చేసుకుంటూ 3.5 ఇంచును కలుపుకొని ఇక్కడ వరకు వచ్చేసేయాలి. మార్కింగ్ చేసుకుని ఈ పీస్ని కట్ చేయాలి.
కట్ చేసేటప్పుడు ఇదిగోండి ఇట్లా సన్నంగా స్టార్ట్ చేసుకోవాలి. ఒకేసారి మూలలాగా తీయొద్దు. చాక్ పీస్‌తోని అస్సలు గీయొద్దు. చాలామంది అంటే మన ఆన్‌లైన్ క్లాసెస్‌లో స్టూడెంట్స్ ఇట్లాంటి మార్కర్ కాకుండా చాక్ పీస్ పెట్టుకుంటున్నారు. చాక్ పీసు ఇంత పెద్ద గీతొస్తది. మీరు ఎక్కడ కట్ చేస్తారు ఇప్పుడు కర్వ్? ఇక్కడ కట్ చేస్తారా? ఇక్కడ కట్ చేస్తారా? ఇదిగోండి ఈ గీతకి, ఈ గీతకి ఎంత డిఫరెన్స్ ఉంటది. సో, ఖచ్చితంగా మీరు ఇలాంటి మార్కర్స్ వాడాలి. చాక్ పీస్ అస్సలు వాడొద్దు. హ్యాండ్ కటింగ్ అయిపోయింది. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేయాలో చూద్దాం. ఇదిగోండి ఇక్కడ బ్యాక్ పార్ట్ కట్ చేసినాం. ఇక్కడ హ్యాండ్స్ కట్ చేసినాం కదా! ఫ్రంట్ పార్ట్ కట్ చేయడం కోసం ఈ ఓపెన్స్ మన వైపునకి వచ్చేలాగా తిప్పేసుకోవాలి ఇట్లా. ఇలా తిప్పేసుకొని ఆల్రెడీ కట్ చేసుకున్న బ్యాక్ పార్ట్ పీస్‌ని స్ట్రెయిట్ కటింగ్ అయితే గనుక ఇట్లా స్ట్రెయిట్‌గా వచ్చేలాగా పెట్టేసుకొని చుట్టూ మార్కింగ్ చేసుకోవాలి. క్రాస్ కటింగ్ అయితే గనుక మనకి ఇక్కడ హ్యాండ్ కర్వ్ షేప్ తిప్పిన సైడు ఈ బ్యాక్ పార్ట్ చంక భాగం వచ్చేలాగా ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ ఎట్లుందో అట్లా చుట్టూ మార్కింగ్ చేసేసుకుందాం. ఇలా మార్కింగ్ చేసేటప్పుడు మనకి ఇక్కడ బ్యాక్ పార్ట్ ఇట్లా ఉంటది. మనకు బ్యాక్ పార్ట్‌లో కొంచెం క్రాస్ తీస్తాం. ఫ్రంట్‌కి క్రాస్ తీయకుండా ఫస్ట్ స్ట్రెయిట్‌గానే మార్కింగ్ చేయండి. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ పీస్‌ని తీసి పక్కన పెట్టేసుకొని ఇక్కడ బ్యాక్ నెక్ డీప్ కిందికుంటది. ఫ్రంట్ డీప్ కిందికుంటది కాబట్టి ఈ లైన్ పైకి తీసుకొని మనకి ఇక్కడ వరకే ఇట్లా రౌండ్ తీసుకుంటాం. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఫస్ట్ మనం ఏం చేయాలి? ఫ్రంట్ నెక్ డీప్ మార్కింగ్ చేయాలి. వీళ్ళకి ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి 6.5 ఇంచులు. 6.5 అంటే ఏంది? మళ్ళీ పావించు కలపాలి. 6.30 పెట్టాలి మొత్తం పైనుంచి. 6.30 పెడితే మనకు 6.5కు రెడీ అవుతుంది. కరెక్ట్‌గా స్ట్రెయిట్‌గా లైన్ డ్రా చేయాలి. అయితే మీరు నెక్ డీప్ పైకి కిందికి ఏమైనా ఉంటే కూడా చూసుకోండి. కస్టమర్ ఒక్కోసారి కొలత జాకెట్ ఎక్కువ డీప్ ఉంటది. భుజాలు జారిపోతుంటది. వాళ్ళు మనకు చెప్పరు. ఇట్లానే కుట్టండి అంటారు. తీరా మనం కుట్టించిన తర్వాత భుజాలు జారిపోతుందండి అని చెప్తారు. మీకు కొలతకి ఇచ్చిన జాకెట్ కూడా భుజాలు జారిపోతుంది నేను చెప్పడం మర్చిపోయినా అంటారు. సో, ఫ్రంట్ నెక్ డీప్ ఎక్కువ ఉండడం వల్ల ఎక్కువ మటుకు భుజాలు జారుతది. ఒకవేళ వాళ్ళు ఇచ్చిన జాకెట్‌లో మరీ ఎక్కువ ఉంది అంటే ఒక పావించు మీరు తగ్గించినా పర్లేదండి. ఫిట్టింగ్ మాత్రం పర్ఫెక్ట్ ఇవ్వాలి చూసుకోండి. ఇప్పుడు నేను ఒక పావించు తగ్గించిన. తర్వాత ఇక్కడ ఏం చేస్తాం ఒక హాఫ్ ఇంచు బ్రాడ్ తీస్తాం ఫ్రంట్ నెక్. దాంట్లోనే రౌండ్ షేప్ ఇయ్యొద్దు. ఖచ్చితంగా బ్రాడ్ అనేది ఇవ్వాలి. ఇప్పుడు దీంట్లో ఈ విధంగా రౌండ్ షేప్ తీసేస్తాం. ఇది. ఇలా రౌండ్ షేప్ తీసిన తర్వాత చంక భాగం లోతు మార్కింగ్ చేస్తాం. రౌండ్ తిరిగే దగ్గర మధ్యలో హాఫ్ ఇంచ్ తీసేసుకొని ఈ హాఫ్ ఇంచ్ దగ్గర నుంచి ఇదిగోండి ఇట్లా. ఇట్లా దీని లోపల కలిపేసుకొని లోతు అనేది తీయాలి. ఇది బ్లౌజులు డీప్ నెక్ అయితే గనుక ఎవరికైనా హాఫ్ ఇంచే తీస్తాం. లోతు ఎక్కువ తీయొద్దు. బోట్ నెక్ అయితేనే ఆ కటింగే వేరే ఉంటది అసలు డిఫరెంట్‌గా ఉంటది. అది మన ఛానెల్‌లో ఉంది చూడండి. బోట్ నెక్ కటింగ్ వేద టైలర్స్ అని యూట్యూబ్‌లో సెర్చ్ చేసినంటే మన ఛానెల్‌లో ఉన్న చాలా వీడియోస్ వస్తాయి. ఏదో ఒక వీడియో ఓపెన్ చేసి చూస్తే మీకు అర్థమవుతది. ఫ్రంట్, బ్యాక్ ఎట్లా కట్ చేస్తాము, షోల్డర్ నెక్ ఎట్లా తీస్తాము అని చెప్పి. బ్యాక్ పార్ట్‌లో చూపించినట్టు ఇందాక చంక డౌన్ అనేది పెంచుతాం. ఎందుకు పెంచుతాం అనేది కూడా అందులో మీకు క్లియర్‌గా అర్థమవుతది. ఇప్పుడు ఫ్రంట్ నెక్ డీప్ చంక లోతు తీసిన తర్వాత చెస్ట్ లెంత్ మార్కింగ్ చేయాలి. ఇక్కడ షోల్డర్ ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ ముందే ఒక లైన్ డ్రా చేసి ఇప్పుడు వీళ్ళకి చెస్ట్ లెంత్ 12.5 ఇంచులు. ఇక్కడి నుంచి 12.5 వచ్చేలాగా మార్కింగ్ చేయాలి. ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు తీసుకోవాలి ఇక్కడ. ఇది వచ్చేసి మనకు 12.5 ఎగ్జాక్ట్‌గా చెస్ట్ లెంత్. హాఫ్ ఇంచ్ ఎందుకు తీసుకున్నాం? కింద షేప్ బెల్ట్ అంటిస్తాం మళ్ళీ కట్ చేసి అంటిస్తాం. దానికే హాఫ్ ఇంచ్ ఖర్చు తీసుకుంటాం. సో, పైన కింద ఖచ్చితంగా ఖర్చులు మిస్ చేసుకోకుండా చూసుకోండి. ఇక్కడ స్ట్రెయిట్ ఒక లైన్ డ్రా చేసుకుంటాం. ఇక్కడ మనకు మెయిన్ డాట్ వెడల్పు మార్కింగ్ చేయాలి. స్టార్టింగ్ దగ్గర నుంచి 2.5 ఇంచులు వచ్చేలా ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఈ 2.5 కామన్ ఎవరికైనా పెడతాం. అయితే 2.5 ఎందుకు పెట్టాలి? 2.5 అనేది ఇట్లా కామన్‌గా కాకుండా ఒక్కొక్క సైజుని బట్టి మనం మారుస్తాం అంటే బ్రెస్ట్ గ్యాప్‌ని బట్టి మనం చేంజ్ చేస్తాం. ఇంకా ఎగ్జాక్ట్ ఫిట్టింగ్ వస్తది. ఇంకా ఈ బ్రెస్ట్ గ్యాప్ ఎట్లా తీసుకోవాలి? బ్రెస్ట్ గ్యాప్‌ని మనం ఎట్లా ఇంప్లిమెంట్ చేసి కట్ చేస్తాం? ఇవన్నీ డీటెయిల్‌గా మనం ఆన్‌లైన్ క్లాసెస్‌లో నేర్పిస్తున్నాం. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే ఈ నెంబర్‌కి హాయ్ అని మెసేజ్ పెట్టండి. ఆన్‌లైన్ క్లాసెస్‌లో జాయిన్ అవుతాము అని మెసేజ్ పెట్టండి. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇస్తాను. ఇప్పుడు డాట్ వెడల్పు మార్కింగ్ చేయాలి. డాట్ వెడల్పు వచ్చి ఇప్పుడు నడుము లూజ్ ఎంత? 30 ఇంచులు కదా! సో, ఇప్పుడు ఈ కస్టమర్‌కి 30, 31 మధ్యలో ఉందండి. ఎగ్జాక్ట్‌గా 30 లేదు. ఒక్కోసారి 30, ఒక్కోసారి 31 వస్తుందని చెప్పారు. సో, దీనికోసం ఏం చేస్తామంటే 2.5 కాకుండా 2.30 పెట్టేస్తాం డాట్ వెడల్పు. సో, 2.30 పెట్టడం వల్ల ఇక్కడ వీళ్ళకి బ్రెస్ట్ దగ్గర కరెక్ట్‌గా సెట్ అవుతాం. మనం క్రాస్ కటింగ్ తీసుకున్నాం కాబట్టి. సో, ఒకవేళ మీరు క్రాస్ కటింగ్ కాకుండా స్ట్రెయిట్ కటింగ్ తీసుకున్నారనుకోండి 2.30 ఖచ్చితంగా పెట్టాల్సిందే. మనం క్రాస్ కటింగ్ తీసుకున్నప్పుడు 2.5 పెట్టే దగ్గర ఒక పావించి అడ్జస్ట్ చేసినాం. ఎందుకు వీళ్ళకి కొంచెం డిఫరెంట్‌గా ఉంది. అప్పర్ చెస్ట్ కూడా 36 ఉంది కాబట్టి మిడిల్ చెస్ట్ ఇంచుమించు 37 వరకు ఉంటది. సో, మిడిల్ చెస్ట్ ఎక్కువుంది. ఇట్లా 31 నడుముండి 37 మిడిల్ చెస్ట్ ఉంది అంటే డాట్ వెడల్పు కొంచెం ఒక్క పావించు పెంచేస్తే కరెక్ట్‌గా ఫిట్టింగ్ వస్తది. చిన్న చిన్న ట్రిక్స్ అన్నమాట ఇవి. తెలవక ఏం చేస్తాం అందరిలాగానే కట్ చేస్తాం. తీరా బ్లౌజ్ కొంచెం టైట్ పట్టేస్తే మళ్ళీ విప్పదీసి కుట్టాల్సి ఉంటది. ఒక్కసారి నడుము లూజ్ ఎంత, అప్పర్ చెస్ట్ ఎంత, మిడిల్ చెస్ట్ ఎంత ఇవి కంపేర్ చేసుకున్నప్పుడు డాట్ వెడల్పు ఏమైనా పెరుగుతుందా, తగ్గుతుందో ఒకసారి కరెక్ట్‌గా చెక్ చేసుకోవాలి. ఇలా డాట్ వెడల్పు మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు పై పార్ట్‌కు షేప్ ఇస్తాం. ఈ స్టార్టింగ్ దగ్గర 3 ఇంచులు పెట్టండి. ఈ కింద వైపున 2.5 ఇంచులు పెట్టండి ఇట్లా.
ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ మార్కింగ్ వరకు ఇట్లా కర్వ్ షేప్ ఇస్తాం. ఈ డాట్ దగ్గర నుంచి ఇక్కడ వరకు స్కేల్ పెట్టేసుకొని లైన్ డ్రా చేస్తాం. ఇలా డ్రా చేసిన తర్వాత ఇప్పుడు మనకు దీంట్లో 2, 3 అడ్జస్ట్‌మెంట్ చేస్తాం. ఉక్సుల పట్టి, కాజా పట్టి మధ్యలో గ్యాప్ రాకుండా ఇక్కడ సైడ్ పెంచుతాం. అది ఎందుకు పెంచుతారని కూడా చాలా మందికి డౌట్ ఉంటది. మిడిల్ చెస్ట్‌ని బేస్ చేసుకొని అది పెంచుతాం. ఇప్పుడు వీళ్ళకి మిడిల్ చెస్ట్ వచ్చేసి 37 అనుకుందాం. నేను తీసుకోలేను. ఇప్పుడు సపోజ్ 37 అయితే 37లో 4వ భాగం ఎంత అవుతది మనకు? ఇది రెండో భాగం 18.5. 18.5లో మళ్ళీ సగం ఎంత? 9.5 అవుతుంది. ఈ స్టార్టింగ్ దగ్గర నుంచి ఇదిగోండి 9.5 పెట్టేసుకోవాలి. 9.15 అవుతుంది. 9.15, 1.5 ఖర్చు. ఇలా పెంచేసుకొని ఇదిగోండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇట్లా లైన్ డ్రా చేస్తాం. చెస్ట్ లూజ్‌ని బట్టి ఇది పెరుగుతది ఇట్లా. సో 37 మనం అప్రాక్సిమేట్‌గా తీసుకున్నాం కాబట్టి ఒకవేళ అప్పర్ చెస్ట్ 38 అనుకోండి, ఇది ఇంకా కొంచెం బయటికి జరుగుతది ఇట్లా. సో మిడిల్ చెస్ట్ మన దగ్గర లేదు అన్నప్పుడు ఏం చేస్తామంటే ఈ కింద వైపున 1 ఇంచ్ పెంచేస్తాం ఇక్కడ. ఈ 1 ఇంచ్ పెంచి పైనుంచి ఇక్కడ వరకు ఈ విధంగా లైన్ డ్రా చేసుకోవాలి. అయితే మిడిల్ చెస్ట్ లేదు ఎక్కువ మంది మిడిల్ చెస్ట్ మెజర్‌మెంట్ మర్చిపోతారు, తీసుకోరు. అట్లాంటప్పుడు గ్యాప్ రాకుండా ఉక్సుల పట్టి, కాజా పట్టి మధ్యలో గ్యాప్ రాకుండా ఇక్కడ అడ్జస్ట్ చేయకుండా ఈ కింద వైపున చిన్న సైజ్ కాబట్టి 1 ఇంచ్ తీసినాం. నడుము రోజు 30 కంటే ఎక్కువ ఉంది అంటే గనక ఇక్కడ 1.15 ఇంచ్ పెంచేసుకొని లైన్ డ్రా చేయండి. మీకు ఇక్కడ మిడిల్ చెస్ట్ దగ్గర కరెక్ట్‌గా సరిపోతది. ఇది ఒకటి అడ్జస్ట్‌మెంట్. మనం ఏం చేస్తాం, ఉక్సుల పట్టి, కాజా పట్టి కోసం ఒక 1/4 ఇంచ్ తీసుకోండి అని చెప్తాం కదా, దీనిలో సెట్ అవుతది. అయితే తర్వాత ఇది డాట్స్ వేసుకోవాలి. డాట్స్ వేసేటప్పుడు ఇంకోటి చెప్తాను. ఫస్ట్ అయితే ఈ మార్కింగ్ చేసుకున్న ఈ పీస్‌ని కట్ చేద్దాం. తర్వాత డాట్స్ చూపిస్తాను. ఇలా కట్ చేసిన తర్వాత మెయిన్ డాట్ వెడల్పు ఉంది కదా, మెయిన్ డాట్ వెడల్పు 2 చోట్ల చిన్న ఘాట్లు పెట్టుకోవాలి. ఈ 2 ఒకదానిపైన ఒకటి వచ్చేలాగా పెట్టేసుకొని మధ్యలో కూడా ఘాటు పెట్టుకోవాలి. మనకు మెయిన్ డాట్ వేయడానికి ఈజీ ఉంటుంది. ఇలా గోరుతో రబ్ చేసుకోండి. తర్వాత ఇప్పుడు ఉక్సుల పట్టి ఈ ఫ్రంట్ నెక్ డీప్ ఉంది కదా, ఒక 1/2 ఇంచ్ కిందికి ఒక మార్కింగ్ చేసి ఉక్సుల పట్టి డాట్ వేస్తాం. కింద వరకు చూడండి 4.5 ఉంది కదా, సగానికి పెట్టండి 2.15. ఇక్కడ డాట్ పొడవు 2.5 ఇంచులు వచ్చేలాగా పెట్టేసుకోండి. ఇట్లా స్ట్రైట్‌గా లైన్ డ్రా చేయండి ఇక్కడ. ఇది ఉక్సుల పట్టి డాట్ వేస్తాం. ఇక్కడ మెయిన్ డాట్ కూడా అంతే, కింద నుంచి 2.5 ఇంచులు కామన్‌గా అనమాట. ఇది ఎవరికైనా పెట్టేది. సైజుని బట్టి మారుస్తాం. మళ్ళీ ఈ డాట్ పొడవులు ఇవన్నీ కూడా వాళ్ళ చెస్ట్ సైజుని బట్టి మారుస్తాము, ఎగ్జాక్ట్ ఫిట్టింగ్ వచ్చేలాగా. ఇప్పుడు ఈ డాట్ పొడవు ఇక్కడ వరకు వచ్చింది, దీని పొడవు ఇక్కడ వరకు వచ్చింది కదా, ఈ చంక వైపున డాట్ కోసం త్రిభుజాకారంలో సమోసా మోడల్ వచ్చేలాగా చూసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి రౌండ్ తిరిగే వరకే ఇదిగోండి ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఒక 1/4 ఇంచ్ ఇటువైపున, ఒక 1/4 ఇంచ్ అటువైపున ఈ విధంగా జరిపేసుకోవాలి. ఇది చంక వైపున డాటు. ఉక్సు పట్టి డాట్ కూడా అంతే, 1/4 ఇంచే పెడతాం ఇక్కడక్కడ. మెయిన్ డాట్ మాత్రమే సైజుని బట్టి మారుతుంది. 2.5, 2.30, 3 ఇంచులు ఇట్లా మారుతుంది. ఒక్కొక్కరు 4 ఇంచులు పెడుతుండ్రండి. ఎందుకు పెడుతురేమో, 4 ఇంచుల వెడల్పు అవసరం ఉండదు. ఎంత సైజు ఉన్నా 4 ఇంచులు అవసరం ఉండదు. మినిమం 3 చాలు. ఇంకా 3 సెట్ అవుతుంది. స్ట్రైట్ కటింగ్ అయినా క్రాస్ కటింగ్ అయినా. కన్ఫ్యూజ్ అవుతుంటారు చాలామంది. ఎక్కువ వేరే వేరే మెథడ్స్లో నేర్చుకోవడం వల్ల కన్ఫ్యూజ్ అయిపోయి ఏది అనేది గుర్తుండదు. అందుకని పక్కాగా ఒక మెజర్మెంట్తో నేర్చుకుంటే మీకు పర్ఫెక్ట్ ఉంటుందన్నమాట. మొత్తానికి ఏంది, మనం ఏ పద్ధతిలో కట్ చేస్తున్నాం అనేది కస్టమర్కి తెలియదు. వాళ్ళకి ఒంటి పైనకి వెళ్ళిన తర్వాత బ్లౌజ్ ఫిట్టింగ్ ఎట్లా ఉంది, పర్ఫెక్ట్ ఉందా లేదా, భుజాలు జారొద్దు, చెస్ట్ టైట్గా పట్టొద్దు, లూజ్గా ఉండొద్దు, ఎగ్జాక్ట్ ఫిట్టింగ్ ఉండాలి, చంక దగ్గర ముడతలు ఉండొద్దు. ఈ ప్రాబ్లమ్స్ అన్ని లేకుండా బ్లౌజ్ ఫిట్టింగ్ పర్ఫెక్ట్ ఉందంటే మన దగ్గరికి వస్తారు. ఇంకా మీరు ఏ పద్ధతిలో కుడుతున్నారు, మీరు ఏంది అని ఎవ్వరు అడగరు, వాళ్ళకి అవన్నీ తెలియవు కూడా. సో ఏంది, ఒక పర్టికులర్గా ఒక ప్రాసెస్లో మనం నేర్చుకుంటే టైలర్ షాప్ పెట్టిన తర్వాత ఒక కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుందన్నమాట. నేనైతే మన ఆన్లైన్ క్లాసెస్లో జాయిన్ అవ్వమనే చెప్తానండి. ఎందుకంటే మన ఆన్లైన్లో క్లాస్ జాయిన్ అయిన చాలామంది టైలర్ షాప్స్ పెట్టుకున్నారు. సో ఇంట్రెస్ట్‌తో నేర్చుకుంటే మటుకు ఖచ్చితంగా మీరు కూడా బిజినెస్ రన్ చేసుకోవచ్చు. ఇంటి దగ్గరే కుట్టొచ్చు, లేదంటే టైలర్ షాప్ అయినా పెట్టుకోవచ్చు. నేర్చుకునేది మాత్రం పర్ఫెక్ట్‌గా నేర్చుకోవాలన్నమాట. అట్లా నేర్చుకుంటే కొద్దో గొప్పో ఇంట్లో ఖర్చులకు సరిపడా డబ్బులైనా మనం సంపాదించుకోవచ్చు. నా ఉద్దేశ్యం అయితే అదే ఉంటది. అందుకోసం ప్రతిసారి చెప్తాను నేను. ఇప్పుడు ఈ డాట్స్ అంతా కంప్లీట్ అయిపోయింది కదా, ఇక్కడ కొంచెం కట్ చేస్తాం. ఇక్కడ డాట్ వరకు ఇలా. ఇది ఒక్కొక్కళ్ళకి తీయాలి, కొంతమందికి తీయొద్దు. అది చూసి చేసుకోవాలి. ఇప్పుడు ఇది అయిపోయింది. మనకు ఫ్రంట్ పార్ట్, పై పార్ట్ అయిపోయింది. నెక్స్ట్ షేప్ బెల్ట్ కట్ చేస్తాం. షేప్ బెల్ట్లో మొత్తం 4 కట్ చేయాలి. లైనింగ్లో నుంచి, ఒరిజినల్లో నుంచి ఒక 2 కట్ చేస్తాం. సో ఇదిగోండి ఇప్పుడు నేను ఇక్కడ 2 లేయర్స్ తీసుకుని ఇట్లా. సో ఇక్కడ ఒక 2, ఇక్కడ ఒక 2 కట్ చేస్తాను. ఫస్ట్ ఇటువైపున హెచ్చు తగ్గు లేకుండా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ పీస్ని తీసుకొని బ్యాక్ పార్ట్లో నడుము లూజు, డాటు, ఖర్చులు అన్నీ కలిపి ఎంత ఉందో ఆ మెజర్మెంట్ని ఇక్కడ పెట్టుకోండి ఎగ్జాక్ట్గా. ఇక్కడ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేయండి. ఇక్కడ 1.5 ఖర్చు, ఇక్కడ ఉక్సుల పట్టి, కాజా పట్టికి ఒక 1/4 ఇంచు ఖర్చు. ఇట్లా డ్రా చేసుకున్న తర్వాత పై పార్ట్ నుంచి షేప్ బెల్ట్ కోసం ఎంత కర్వ్ షేప్ ఇచ్చినామో దానికి ఎగ్జాక్ట్గా 1 ఇంచ్ కలిపి పెట్టేస్తాం. దీంట్లో ఎలాంటి కన్ఫ్యూజన్ ఉండదు. ఇప్పుడు మనము ఇటువైపున ఎంత తీసినాం, ఇట్లా కింద నుంచి షేప్ ఇవ్వడం కోసం 3 ఇంచులు తీసినాం కదా, 1 ఇంచ్ కలిపి 4 ఇంచులు పెట్టండి ఇక్కడ.
ఇక్కడ ఏం చేసినాం, కింద నుంచి 2.5 తగ్గించినాం కదా, దానికి 1 ఇంచ్ కలిపి 3.5 పెట్టండి. అయితే ఈ మధ్యలో ఎంత పెట్టాలి అంటే, ఈ స్టార్టింగ్ దగ్గర నుంచి 3.25 ఇంచులు వచ్చేలా ఒక మార్కింగ్ చేసుకొని ఇక్కడ స్ట్రెయిట్ ఒక లైన్ డ్రా చేసుకొని ఎవరికైనా సరే మధ్యలో 3 ఇంచులు పెట్టేసేయండి ఖర్చుతో కలిపి. ఇంకా దీనిలో కన్ఫ్యూజన్ ఏముండదు. ఈ 2 వైపులా మాత్రమే కొంతమందికి చేంజ్ చేస్తాం. చెస్ట్ ఎక్కువ ఉన్నోళ్ళకి ఒకలాగా, చెస్ట్ నార్మల్గా ఉన్న వాళ్ళకి ఒకలాగా, ఈ 2 మారుస్తాం. మధ్యలో ఇదే ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇదిగోండి ఈ విధంగా కర్వ్ షేప్ అనేది ఇచ్చేసుకోవాలి ఇది. సో ఇప్పుడు మార్కింగ్ చేసిన ఈ పీస్ని కట్ చేద్దాం. అయితే ఇది కట్ చేసిన తర్వాత ఈ పీసులని ఇటు పెట్టేసుకొని ఇంకో 2 కట్ చేసుకోండి మీరు. ఇంకా నేను ఇవి ఇక్కడ వరకు అయితే చూపిస్తాను. సో ఇప్పుడు మనకు బ్లౌజ్ ఆల్మోస్ట్ అన్ని కటింగ్స్ వచ్చేసినాయి, మెయిన్ పార్ట్స్ అన్నీ వచ్చినాయి. ఇంకా మెడ పట్టీలు, ఉక్సుల పట్టీ, కాజా పట్టీలు, పైపింగ్ వేయాలనుకుంటే అవన్నీ కూడా సపరేట్. అది మెయిన్ ఏంటంటే ఇప్పుడు ఇవి మెయిన్ మనకు రావాలి. ఇక్కడ కటింగ్ వరకు పర్ఫెక్ట్ వస్తే ఇక జాకెట్ ఫిట్టింగ్లో ఎట్లాంటి మార్పు ఉండదు. స్టిచ్చింగ్లో సాగకుండా స్టిచ్ చేసినామంటే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఇంకా ఇక్కడ చిన్న ఘాటు పెట్టేసి పైన కొంచెం కట్ చేయాలి, మధ్యలో ఘాటు పెట్టాలి. ఎందుకు ఇవన్నీ చేసుకోవాలి, చిన్న చిన్నవి ఇంపార్టెంట్ మనకి. ఇప్పుడు ఇక్కడ ఇట్లా ఇదిగోండి ఇట్లా పెట్టేసుకొని జాయిన్ చేస్తాం. ముక్సుల పట్టి సైడ్న రావాలి అని గుర్తు. మీరు పొరపాటుని ఇట్లా పెట్టిరు అనుకోండి, జాకెట్ ఫిట్టింగ్ అంతా పోతుంది, కటింగ్ చేసిందంతా వేస్ట్ అయిపోతుంది. అందుకని ఇక్కడ ఘాటు పెట్టుకోండి. తర్వాత ఇక్కడ కూడా అంతే, ఉక్సుల పట్టి ఉంది కదా, ఇక్కడ ఒక ఘాటు పెట్టండి. అంటే వెనకాల పార్ట్కి కూడా మనకు తెలుస్తుంది అక్కడ నుంచి వేసుకోవాలి అని చెప్పి. ఇది చంక వైపు ఉంది ఇట్లా. సో ఇప్పుడు ఇది హెవీ డీప్ అండి. హెవీ డీప్ అంటే ఇప్పుడు ఈ బ్లౌజ్ పొడవుకు ఇది హెవీ డీపే. కొంతమంది బ్లౌజ్ పొడవు 12 పెట్టుకుంటారు. మళ్ళీ వెనక మొత్తం బ్లౌజ్ లెంత్ 12 ఉంటుంది, రెడీ అయ్యేసరికి 12 ఉంటుంది. వాళ్ళ బ్యాక్ డీప్ 9 ఉంటుంది. అంటే 12 ఇంచుల బ్లౌజ్ పొడవు ఉండి 9 డీప్ ఉంది అంటే వాళ్ళకి హెవీ డీపే అది. 15 ఇంచులు 16 ఇంచుల బ్లౌజ్ పొడవు పెట్టుకొని 12 ఇంచుల డీప్ పెట్టుకుని అనుకో, అప్పుడు కూడా హెవీ డీపే. సో హెవీ డీప్ అంటే ఎంత ఉంటే హెవీ డీప్ అన్నట్టుగా ఉండదు. ఒక్కొక్కల జాకెట్ హైటు వాళ్ళ హైట్ని బట్టి పెట్టుకుంటారు. దాన్ని బట్టి మనం హెవీ డీప్ ఉందా, వాళ్ళ భుజాలు ఏమైనా జారుతుందా, అడ్జస్ట్మెంట్స్ ఎట్లా వేసుకోవాలని తెలియాలి. ఇప్పుడు ఇది ఇంత డీప్ ఉంది కదా, మీరు కావాలంటే ఒక 1/2 ఇంచ్ కింది కూడా పెంచుకోవచ్చు. హెవీ డీప్ ఇష్టపడే వాళ్ళు ఎంత డీప్ అయినా పెట్టుకుంటారండి. వెనకాల డోరీస్తో పని లేకుండా, భుజాలు జారకుండా ఇట్లా అడ్జస్ట్మెంట్స్ చేసుకుంటాం. సో ఇంకా వేరేగా ఇప్పుడు ఒక్కొక్క కస్టమర్ ఒక్కోలా ఉంటారు, డిఫరెంట్ ఉంటారు కదా. వాళ్ళ బాడీ మెజర్మెంట్ తగ్గట్టుగా కటింగ్ ఏమైనా చేసుకునేటప్పుడు చేంజెస్ ఏమైనా ఉంటాయంటే ఖచ్చితంగా ఉంటాయి. మీకు ఒకవేళ అట్లానే మీకు డౌట్స్ అన్నీ క్లియర్ అవుతూ ఈ బ్లౌజెస్ కంప్లీట్గా నేర్చుకోవాలనుకుంటే మాత్రం కింద నెంబర్కి వాట్సాప్ చేయండి. మీకు ఆన్లైన్ క్లాసెస్ సంబంధించి డీటెయిల్స్ అంతా కూడా ఇస్తాం మేము, ఓకేనా. అయితే ఇప్పుడు ఈ వీడియోలో పంచదార శారీకి ఏవేవో మోడల్స్ పెట్టకుండా హెవీ డీప్ వచ్చేలాగా ఎట్లా కట్ చేయాలి, భుజాలు జారకుండా అనేది మీకు అర్థమైంది కదా. సో వీలైతే దీని స్టిచ్చింగ్ అర్జెంట్ ఉంది, కుడతాను. వీలైతే వీడియో పోస్ట్ చేస్తాను, లేదంటే నేను కుట్టేసి ఇస్తానండి కస్టమర్కి. సో ఇప్పుడు దీనిలో ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ రాయండి, అన్ని చదువుతాను. నెక్స్ట్ కటింగ్లో మీకు ఏదైనా మీరు అడిగిన డౌట్స్ అన్ని నేను క్లియర్ చేస్తాను, ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.